కిరణ్ రాయల్ జనసేన పార్టీకి సంబంధించినటువంటి తిరుపతి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన ఎంత బలంగా గత చాలా సంవత్సరాల నుంచి జనసేన పార్టీకి ఎంత బలంగా పనిచేశారో మన అందరికీ తెలుసు. అయితే నిన్న ఆయన మీద వచ్చినటువంటి కొన్ని వివాదమైనటువంటి అంశాలు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో మనం అందరం చూసాం. అయితే వెంటనే జనసేన పార్టీ కూడా దీని మీద స్పందించి వెంటనే అతన్ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి, మీ మీద మీరు నిజ నిరూపణ చేసుకునే వరకు మీకు ఒక సిట్ కమిటీ కూడా వేస్తున్నాము అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడికి జనసేన పార్టీ తన వంతు బాధ్యతను గతంలో కూడా ఇలాంటి కార్యక్రమాలకు అటు జానీ మాస్టర్ కూడా ఆయన మీద వచ్చినటువంటి ఆరోపణలకు ఇప్పుడు వీడియోలు ఏమి వల్గర్గా ఇంకొకటి న్యూడ్ వీడియోస్ కానీ బయటకు రాలేదు. అయినా కూడా వచ్చినట్టు దాన్ని వెంటనే తీసుకున్నారు. ఎవరో ఒక అమ్మాయి వచ్చి కేసు పెట్టిందని కానీ జానీ మాస్టర్ మీద పార్టీ కార్యక్రమాలకు వాటికి దూరంగా ఉండాలని ఆయనకు కూడా చెప్పడం జరిగింది. కోర్టు నుంచి బయటకు వచ్చినా కూడా, ఆయన జైలు నుంచి బయటకు వచ్చినా కూడా కేసు అయితే నడుస్తూ ఉండటం వల్ల కార్యక్రమాలు ఎక్కడ దూరంగానే ఆయన కూడా ఉండటం మనకు కనిపిస్తూ ఉంది. ఇకపోతే ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఇది ఆర్థిక లావాదేవీలా దానిలో ఇద్దరు కలిసి ఏమన్నా కాంటాక్ట్స్ ఉన్నాయా ఏంటా అనేది తేలాల్సినటువంటి అంశం. ఇక్కడ కావాల్సింది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి చాలా మంది నాయకులు, సోకాల్డ్ చాలా నీతివంతమైనటువంటి నాయకులుగా బయటికి ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారే, మరి వీళ్ళు గతంలో మీరు చేసింది ఏంటి? గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? గంటలో అరగంటలో మీరు రా అని చెప్పడం, వెనక నుంచి వస్తాను నేను ఇది చేస్తాను అని చెప్పినటువంటి మాటలేంటి? ఒక ఎంపీగా ఒక బాధ్యతగా ఉండవలసినటువంటి వ్యక్తి, పోలీస్ శాఖలో పనిచేసినటువంటి వ్యక్తి ఎంపీ అయ్యి ప్రజలకు సేవ చేస్తాడు అనుకుంటే న్యూడ్ కాల్స్ చేసి ఎదర లింగాలు ప్రదర్శించినటువంటి వ్యక్తి, మరి ఆయన ఏం చేశారు? పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? కనీసం సోకస్ నోటీస్ అన్న ఇచ్చారా? ఏమి చేయలేదే. ఇంకొక వ్యక్తి గంట అరగంట అంటారు, ఇంకొకళ్ళేమో ఒక సంజన సుకన్య అంటారు, ఇంకొకళ్ళేమో వెనక నుంచి వస్తానంటారు, ఇంకొకళ్ళేమో ఒక వేరే భార్యని ఈయన భార్యగా పుట్టిన కొడుకు నా కొడుకు కాదని చెప్పి ఆయన భర్తే ఉన్నాడు, ఆయన విజయసాయి రెడ్డి గారు. గతంలో ఆయన ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో లేరనుకోండి, ఉన్నప్పుడు మరి ఆయనకి ఏమైనా నోటీస్ ఇచ్చారా? ఆయన ఏమైనా పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? లేదే. విజయసాయి రెడ్డి గారిది ఇంకొక ఆయన ఆవిడెవరు శాంతి గారికి సంబంధించినటువంటి ఆ భర్త కూడా బయటకు వచ్చి DNA టెస్ట్ చేయించాలని కోరారు. ఏమైనా చేయించారా? లేదే. అయిపోయింది. దాన్ని పక్కన పెడదాం. కంచికిచర్ల నందిగామలో ఏదో జరిగిందంట. వైఎస్ఆర్సీపీ ఒక నాయకుడు కార్యకర్త ఒక అమ్మాయిని రేప్ చేశాడట. దాని గురించి ఏమన్నా తీసుకున్నారా? పోనీ ఎక్కడ వదిలేస్తే ఆయన పేరేంటి, అక్కడ మన ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశారు? ఎమ్మెల్సీ అనంతబాబు ఒక వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఒక దళితుడిని తీసుకెళ్లి డోర్ డెలివరీ చేసి మళ్ళీ గర్వంగా జైలుకి వెళ్ళి జైలు నుంచి చాలా భారీ ర్యాలీతో బయటకు వస్తే అతన్ని చక్కగా భుజాన వేసుకుని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సస్పెండ్ చేశారా? పోనీ అక్కడితో అయిపోయిందా అనుకుంటే మళ్ళీ అతను ఇంకొక వేరే మహిళతో వల్గర్గా బిహేవ్ చేస్తూ న్యూడ్ కాల్స్ చేస్తూ మాట్లాడిన వీడియోస్ బయటకు వచ్చినప్పుడు ఏమన్నా చేశారా? ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని మీరు ఏ రకంగా నీతి కౌరులు చెప్తారని నేను ప్రశ్నించట్లా, సమాజం ప్రశ్నిస్తుంది. సోషల్ మీడియాలో మీరు పెట్టినటువంటి జనసేనపై మీరు ఏదైతే విమర్శలు చేస్తున్నారో అది మీరు ముందు చూడండి అనేది ఇక్కడ చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణల గురించి మీరేమన్నా చెప్పారా ఎప్పుడన్నా? లేదంటే మీరేమన్నా మీ ఫ్యామిలీ గురించి, రాజారెడ్డి గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి 2 భార్యల గురించి, 2 పెళ్ళాలు అని చెప్పేసి 2 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు పిల్లల గురించి ఇలా చెప్తూ ఉండేవారు. మరి మీ కుటుంబం గురించి గత చరిత్రలు ఏం చెబుతున్నాయి? ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. మనం ఎదటి వారిని ముందు మనం ఎంత శుభ్రంగా ఉన్నాం అనేది మనం ప్రజలకు చెప్పాలి. వాళ్ళకి తెలియకుండా మనం ఏది చెప్పేసినా సరే నిందేసేస్తే దొరికింది కదా అని సందులో సడేమి అంటూ దూరికిపోదాం అని చూస్తే ఇక్కడ సోషల్ మీడియా యుగం, ఈ డిజిటల్ యుగంలో మీకు సంబంధించినటువంటి మీ నీతి వాక్యాలు, మీ నీతి వీడియోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా పెట్టి సమాధానం చెప్పండి సార్ అని అడుగుతున్నారు. సరే, మరి దీనికి సమాధానం చెప్పే దమ్ము కానీ కనీసం మేము వీళ్ళ మీద చర్య తీసుకున్నామనే ఒక ఇన్సిడెంట్ కానీ మీరు చూపించగలుగుతున్నారంటే ఆ ధైర్యం మీకు లేదే. ఇది ముందు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు చూసుకోవాల్సినటువంటి. ఒక వ్యక్తి ఏమో అన్ని వీడియో కాల్స్ చేసి ఎంపీగా ఉండి చెప్తాడు, ఇంకొక వ్యక్తి మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండి ఇంకొక వ్యక్తి గంట
సుకన్యలు అంటాయి. మరి మనం చూడాలి, కొంచెం ఎదటి వారిని అనే ముందు మనం తెలుసుకోవాలి. ఒకరిని విమర్శించే ముందు మనం మన వైపు ఉన్నటువంటి తప్పులేంటి, మన గురించి మనం ఇది దొరికిపోతామేమో ఇవి పెడితే అనేది ఉండాలి కదా. చూద్దాం మరి ఏమన్నా అలాంటివి ఏమన్నా ఈసారి వస్తాయేమో ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అనేది వేచి చూడాలి.